హాయ్ గాయ్స్, ఈ రోజు మనం రియల్ స్టోరీని చూద్దాం. బ్యాంకు రాబరీని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారు. ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సినిమా పేరు ద హైస్ట్ ఆఫ్ ది సెంచరీ. ఇది 2020లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరో ఒక సైకియాట్రిక్ డాక్టర్ తో మాట్లాడుతున్నాడు. అతడు వేదాంతం మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఏమంటున్నాడంటే, ఒక నిజాన్ని ఒక్కొక్కరు వారి దృక్కోణంలో నుంచి చూసినప్పుడు ఆ వాస్తవం అనేది ఒక్కోలాగా కనిపిస్తుంది. నాకు ఏదైతే మంచి అనిపిస్తుందో అదే నేను చేయగలను. ఇప్పుడు నేను చేసింది కూడా నాకు కరెక్టే అనిపించింది అంటుంటే సీన్ కట్ చేసి హీరో సిగరెట్ తాగుతూ రోడ్డు పక్కన నిలబడి ఉండడం చూపించారు. అప్పుడు బాగా వర్షం పడుతోంది. వర్షం బాగా పడుతుంటే వెచ్చదనం కోసం సిగరెట్ ను గట్టిగా పీలుస్తున్నాడు. అప్పుడు ఒక కారు వచ్చింది. రోడ్డుపై ఉన్న నీళ్లన్నీ అతనిపై పడ్డాయి. అప్పుడు సిగరెట్ ఆరిపోయింది. అరెచ్చే, 10 రూపాయల సిగరెట్ వేస్ట్ అని కింద పడేశాడు. రోడ్డుపై నీళ్లు పారుతున్నాయి. ఆ సిగరెట్ నీళ్లలో కొట్టుకుపోయి ఒక దగ్గరకు వెళ్ళింది. ఏమనుకున్నాడో ఏమో హీరో ఆ సిగరెట్ ని ఫాలో అవుతున్నాడు. అది నీళ్లలో కొట్టుకుపోయి మ్యాన్ హోల్ ఉంటుంది, అందులో పడింది. డ్రైనేజీ పక్కకు వచ్చిన హీరో తల పైకెత్తి చూస్తే అప్పుడు ఆపోజిట్ లో రియో అని ఒక బ్యాంకు కనిపించింది. ఆ బ్యాంకును చూడగానే అతనికి ఏదో ఆలోచన కలిగింది. ఇప్పుడు ఒక మ్యాన్ హోల్ ను చూశాడు కదా, ఆ తర్వాత దానికి లింక్ ఎక్కడెక్కడ ఉంది అని చుట్టూ చూశాడు. చివరగా ఆ నీరు ఎక్కడికి వెళ్లి కలుస్తోంది అని చూశాడు. అతడు ఏదో ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది, కానీ మనకు క్లియర్ గా చెప్పలేదు. ఆ డ్రైనేజీ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతోంది అని లెక్కలు వేసుకున్నాడు. ఆ తర్వాత ఒక బండోడు దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నాడు. ఏదో గొయ్యి తవ్వడం గురించి ఆ బండోడుతో హీరో మాట్లాడుతున్నాడు. అప్పుడు అతడేమంటున్నాడంటే, నువ్వు చెప్పినట్లు గొయ్యి తవ్వాలంటే ఎంత మంది కావాలి, ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని పరికరాలు కావాలి, ఇదంతా చేయాలంటే స్పాన్సర్ చేయడానికి ఒకడు ఉండాలి. మొదట నువ్వు వెళ్లి స్పాన్సర్ ను రెడీ చేసుకో అన్నాడు. అప్పుడు హీరో వెళ్లి ఒక పిల్లిగడ్డం ఫ్రెండ్ ను కలిశాడు. నీ దగ్గర డబ్బుందా, స్పాన్సర్ చేయరా అంటే నా దగ్గర లేదన్నాడు. అప్పుడు అతడు ఒక ఫ్రెండ్ ను రిఫర్ చేశాడు. ఆ ఫ్రెండ్ ఎవరంటే ఈ పిల్లిగడ్డం యొక్క బాసు. మరి బాస్ అని చెప్తున్నాడే, అయితే ఇతడు గొప్ప ధనవంతుడా అంటే ఇతడు 1 ఆన్ నెంబర్ కేడి. ఉదయం ఒక్కో ఆఫీస్ కు వెళ్తాడు. అక్కడ లాకర్ ఎక్కడ ఉంది అని నోట్ చేసుకుంటాడు. ఇక ఆ రోజు రాత్రే గోడలు దూకుతాడు. ఆ లాకర్ లో ఉన్న డబ్బును కొట్టేయడమే ఈ బాస్ యొక్క పని. ఇప్పుడు కూడా ఒక ఆఫీస్ కు వెళ్లి లాకర్ లో ఉన్న డబ్బంతా కొట్టేశాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడే సమస్య ఎదురైంది. క్లీన్ చేసే లేడీ టక్కున ఆఫీస్ లోపలికి వచ్చింది. ఇది కొంచెం కూడా ఆ బాసు ఊహించలేదు. అయ్యయ్యో, ఈమె నుంచి ఎలా తప్పించుకోవాలరా అనుకున్నాడు. సరే, ఎంతో చేశాం, ఇక ఇది చేయలేనా అని చెప్పి ఆఫీస్ లో ఉన్న కొన్ని ఫైళ్లను పక్కన పెట్టి అందులోంచి ఒక ఫైల్ తీసుకున్నాడు. ఆ లేడీ ఉన్న చోటుకు క్యాజువల్ గా వస్తున్నాడు. ఆ లేడీని చూడగానే, ఓ మై గాడ్, ఏంటండి ఇలా సడన్ గా వచ్చి నిలబడ్డారు, భయపడిపోయాను తెలుసా, అమాయకంగా మొహాన్ని పెట్టి మస్తుగా యాక్ట్ చేస్తున్నాడు. యాక్చువల్ గా ఆ లేడీ ఈ బాస్ ను చూసి భయపడిపోయింది, కానీ ఆమె దగ్గర ఇతని యాక్టింగ్ మామూలుగా లేదు. నిన్ననే ఈ ఆఫీసులో చేరానండి, ఒక ఫైల్ తీసుకెళ్లడానికి వచ్చాను, నా పని అయిపోయింది, ఇక మీ పని చూసుకోండి అని చెప్పి బాసు వెళ్లిపోతున్నాడు. ఇక బాసు రోడ్డుపై క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్లేటప్పుడు హీరో అతన్ని ఫాలో అవుతున్నాడు. ఎందుకంటే అతని ఫ్రెండ్ ఈ బాస్ యొక్క నెంబర్ ఇచ్చాడు కదా. ఈ బాస్ తో ఎలా మాట్లాడాలో హీరోకు ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు హీరో బాస్ యొక్క ఇంటి నెంబర్ కు కాల్ చేసి, నేను మీతో మాట్లాడాలి, ఫలానా వ్యక్తి మీ నెంబర్ నాకు ఇచ్చాడు, రేపు ఉదయం 5 గంటలకు ఫలానా చోటుకు రండి అని చెప్పి హీరో ఫోన్ లో అంటే వాయిస్ మెయిల్ పెట్టాడు. ఇదే టైంలో బాస్ సడన్ గా వచ్చి హీరో ఉన్న కారు యొక్క అద్దం పగలగొట్టాడు. ఎందుకంటే ఈ బాస్ కు హీరో ఎవరనేది తెలియదు. హీరో తనను ఫాలో అవుతున్నాడు అనుకుని, నన్నెందుకురా ఫాలో అవుతున్నావు, ఇంకోసారి నన్ను గాని ఫాలో అయ్యావు అనుకో చంపి పడేస్తా అన్నాడు. హీరోను మస్తుగా తిట్టి బాస్ ఇంటికి వచ్చాడు. ఇక బాస్ ఇంటికి వచ్చిన తర్వాత హీరో ఇంతకు ముందు ఇచ్చిన వాయిస్ మెయిల్ ను వింటున్నాడు. అయ్యయ్యో, నేను అతన్ని అనవసరంగా కొట్టానే, అతడు నా ఫ్రెండ్ పంపించిన మనిషా, అందువల్లే నా వెంట పడ్డాడా, అది తెలియకుండా అనవసరంగా తిట్టాను, కొట్టానే, సరే ఎలాగైనా చేసి కన్విన్స్ చేయాలి అనుకున్నాడు. మరుసటి రోజు హీరో చెప్పిన చోటుకు బాస్ వెళ్ళాడు. ఏ నిన్న నేను చేసిన దానికి కోప్పడుతున్నావా, ఊరికే అలా జోక్ చేశాను, తప్పుగా అనుకోకు అన్నాడు. అలాగే చూస్తూ ఉండిపోయావే, నా ఫ్రెండ్ పంపించినట్లు అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా అన్నాడు. సరే ఇప్పుడు చెప్పు, ఎందుకోసం నన్ను వెతుక్కుంటూ వచ్చావు అని బాస్ అడిగాడు. అప్పుడు హీరో బాస్ కు అదిరిపోయే న్యూస్ చెప్పాడు. అదేంటంటే హీరో రియో అనే బ్యాంకును చూశాడు కదా,
కదా, ఆ బ్యాంకులో దోపిడీ చేయబోతున్నట్లు దానికి నా దగ్గర పక్కా ప్లాన్ ఉంది, కాకపోతే మీరు స్పాన్సర్ చేయాలి అని హీరో అడిగాడు. అప్పుడు ఆ బాసు, ఏం చెప్తున్నావయ్యా, అంత పెద్ద బ్యాంకును మనమేలా కొల్లగొట్టగలం, దానికి అవకాశమే లేదన్నాడు. సరే రండి అని కార్లో ఎక్కించుకున్నాడు. ఇంతకు ముందు బ్యాంకు ముందు మ్యాన్ హోల్ ను చూసాడే, ఆ డ్రైనేజీ దగ్గరికి బాసును తీసుకెళ్లాడు. అప్పుడు మెజర్మెంట్ టేప్ ఒకటి తీసి ఆ మ్యాన్ హోల్ లో దాన్ని పెట్టాడు. ఇక డ్రైనేజ్ అంతా కలిపి ఒక చోట ఎండ్ అవుతుంది కదా, ఆ ఎండు గుండా ఇంతకు ముందు మెజర్మెంట్ టేప్ ఎక్కడైతే పెట్టాడో అక్కడికి బాసును తీసుకొచ్చాడు. ఆ టేపు కిందకి వేలాడుతోంది. దాన్ని హీరో అలా ఎందుకు వదిలేశాడంటే పైనుంచి కింది వరకు ఎంత డిస్టెన్స్ ఉందో కొలవడానికి, మనం లోపలికి వెళ్ళడానికి కరెక్ట్ గా ఉంటుంది అని హీరో అన్నాడు. మనం దీన్ని పర్ఫెక్ట్ గా చేయొచ్చండి, మిగతా వివరాలన్నీ రేపు ఉదయం చెప్తా అన్నాడు. అప్పుడు బాస్ ఇంటికి వెళ్ళాడు. అతనికి కూతురు ఉంది. బాసు దొంగతనాలు చేసేది ఈ అమ్మాయికి బాగా తెలుసు. అందువల్ల తండ్రిని చూస్తేనే ఈమెకు కొంచెం కోపంగా ఉంటుంది. ఈ బాస్ అనే అతడు తనతో కలిసి భోంచేయాలని ఆ అమ్మాయి కోరుకుంటుంది, కానీ అది ఎప్పుడూ జరగట్లేదు. ఇప్పుడు కూడా చెప్పిన టైం కు తండ్రి రాకపోవడంతో అతనిపై చిరుబుర్రలాడుతోంది. ఏంటి డాడీ, ఎప్పుడు మీరు ఇంతే, ఇకపై నాతో మాట్లాడకండి అని కోప్పడింది. మరుసటి రోజు హీరో బ్యాంకుకు చేతిలో కెమెరా పట్టుకుని వెళ్ళాడు. లోపలికి వెళ్లి ఎక్కడెక్కడ రూములు ఉన్నాయి, కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, సెక్యూరిటీ ఎక్కడ టైట్ గా ఉంది, ఇవన్నీ ఫోటోలు తీస్తున్నాడు. కానీ ఇతడు ఫోటోలు తీసేది అక్కడున్న సెక్యూరిటీ చూశాడు. ఎవర్రా వీడు ఫోటోలు తీసేది అని హీరోను పట్టుకున్నాడు. బేస్మెంట్ లో ఉన్న ఒక రూమ్ కు అతన్ని తీసుకెళ్తున్నారు. హీరో వెళ్ళబోయే ఆ రూమ్ పక్కనే సేఫ్టీ లాకర్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా హీరో ఆ రూమ్ ఎటుంది, ఈ రూమ్ ఎటుంది అని అంతా నోట్ చేసుకుంటూనే వెళ్తున్నాడు. ఇతడు ఫోటోలు తీశాడనే కదా సెక్యూరిటీ గార్డ్ కు సందేహం. అందువల్ల హీరో యొక్క కెమెరా తీసి చెక్ చేసి చూస్తే అందులో ఎలాంటి ఫోటోలు లేవు. ఏంట్రా అని చూస్తే హీరో నడుచుకుంటూ వచ్చే గ్యాప్ లోనే అందులోని మెమరీ కార్డ్ తీసేశాడు. ఏంటండి, ఒక మంచి వ్యక్తిని పట్టుకుని ఇలా అనుమానించారే అని హీరో సీనేశాడు. ఆ తర్వాత హీరో తన టీం మెంబర్స్ అందరినీ కలిశాడు. ఇప్పటి వరకు ఈ టీం లో నలుగురు ఉన్నారు. హీరో, బండోడు, ఫ్రెండ్, బాసు. ఈ నలుగురికి మనం బ్యాంకులోకి ఇలాగే వెళ్ళబోతున్నామని హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంతకు ముందు మ్యాన్ హోల్ గుండా ఆ రంధ్రాన్ని కొలిచాడు కదా, అక్కడుండి మనం డ్రిల్లింగ్ వేసామనుకో అస్సలు సౌండే వినిపించదు. ఇప్పుడు మనం బ్యాంకులోకి ఎలా వెళ్తామంటే డ్రైనేజ్ కింద గోడ ఉందే, ఆ గోడకు రంధ్రం చేస్తాం. ఇప్పుడు అక్కడ రంధ్రం చేసి ఇంతకు ముందు హీరో ఒక రూమ్ కు వెళ్ళాడే బ్యాంక్ లోపల, ఆ రూమ్ కు వెళ్ళడమే వీళ్ళ యొక్క ప్లాను. మరి ఆ రూమ్ లోకి వెళ్ళాలంటే ఈ డ్రైనేజీ నుంచి ఎటువైపు రంధ్రం చేయాలనేది ఒక ఐడియా కావాలి కదా. ఈ ఐడియా తెలుసుకోవడం కోసమే పిల్లిగడ్డ ఉంటాడే, అతనికి ఒక సైకిల్ ఇచ్చారు. అక్కడి నుంచి బ్యాంకు వరకు వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది సైకిల్ నడుపుకుంటూ అతడు చెక్ చేస్తున్నాడు. అతడు వీల్లో మార్క్ చేసుకుని లెక్కించాడు. ఆ తర్వాత ఇన్ని మీటర్లు ఉంది అని హీరోకు చెప్పాడు. ఇప్పుడు బ్యాంకు నుంచేని ఆ మ్యాన్ హోల్ వరకు ఏ లెంత్ లో గొయ్యి తవ్వాలి అనేది కరెక్ట్ గా తెలిసిపోయింది. ఇప్పుడు ఎలాగోలో చేసి బ్యాంకులోకి వెళ్తారు. కానీ అందులోకి వెళ్ళిన తర్వాత సేఫ్టీ లాకర్లను పగలగొడితేనే కదా డబ్బు నగలు దొరుకుతాయి. కానీ లాకర్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఓపెన్ చేయాలి అనే ఐడియా ఇంతవరకు వీళ్ళకలేదు. సరే, అది తర్వాత చూద్దాం, ముందైతే బ్యాంకులోకి ఎలా వెళ్ళాలో అది ఆలోచిద్దాం అనుకున్నారు. ఇక నైట్ టైం చూసి వీళ్ళు ఆ గొయ్యిని తవ్వడం స్టార్ట్ చేశారు. ఒకే రోజు గొయ్యి తవ్వి బ్యాంకులోకి వెళ్ళడం కుదరదు, ఎందుకంటే ఆ దూరం అనేది చాలా దూరం ఉంది. ఇక ప్రతిరోజు వచ్చి ఎవరికి తెలియకుండా కొంచెం కొంచెం గొయ్యి తవ్వుతున్నారు. ఇంకోవైపు ఆ బ్యాంకులో సేఫ్టీ లాకర్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఓపెన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. వీరు కొల్లగొట్టబోయేది ఎలాంటి లాకర్లు అంటే బ్యాంకులో లాకర్ తీసుకుని చాలా మంది నగలు, విలువైన వస్తువులు దాచిపెట్టుకుంటారే, అలాంటి లాకర్లను దోచుకోవాలని అనుకున్నారు. అందువల్ల మరుసటి రోజు ఆ బాసు బ్యాంకులోకి వెళ్లి లాకర్ ను అద్దెకు తీసుకున్నాడు. ఆ లాకర్ ను ఓపెన్ చేశాడు. ఆ లాకర్ ఏ మోడల్లో ఉందనేది నోట్ చేసుకుని హీరోకు చెప్పాడు. ఇంకా ఆ లాకర్లను ఎలా పగలగొట్టాలనే ఐడియా హీరోకు రాలేదు. కానీ గొయ్యిని తవ్వే పని మాత్రం ముమ్మరంగా జరుగుతోంది. వీళ్ళు చేయబోయే రాబరీకి ఈ నలుగురు మాత్రమే సరిపోరు. అందువల్ల ఈ టీమ్ లో ఇంకో ఇద్దరిని చేర్చుకున్నారు. అందులో ఒక వ్యక్తి ఒక కార్ షెడ్ యొక్క ఓనర్, అతన్ని డ్రైవర్ గా ఉపయోగించుకోవాలని అనుకున్నారు. ఇతన్ని ఈ టీమ్ లో చేర్చుకోవడం వల్ల అతడు మినీ వ్యాన్ ను తీసుకొచ్చాడు. ఈ వ్యాన్ ను చూడగానే వచ్చి పోయే వాళ్లకు సందేహం కలుగుతోంది. అందువల్ల ఒక పోలీసు వచ్చి ఈ వ్యాన్ ను చూస్తూ, ఏంటి ఇది చూడ్డానికే చాలా వింతగా ఉందే, ఇందులో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని తెలుసుకోవాలనుకున్నాడు. మీరెవరు, ఏం చేస్తుంటారు, ఎక్కడికి వెళ్తారు, చూపులే సరిగా లేవే అన్నట్లు ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు వీళ్ళు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తి తన భార్యతో పాటు
వచ్చాడు. ఆ వ్యక్తి పీలాగా ఉన్నాడు. అందువల్ల ఇతన్ని బక్కోడని పిలుచుకుందాం. యాక్చువల్ గా పోలీసులు అనుకోకుండా అక్కడికి రాలేదు. ఈ వ్యాన్ ఒక చోట చాలా సేపటి నుంచి ఆగి ఉంది. అందువల్ల ఆ పక్కనే ఒక బిల్డింగ్ లో ఉన్న లేడీ పోలీసులకు కాల్ చేసి అనుమానాస్పదంగా ఇక్కడ ఒక వ్యాన్ ఆగి ఉంది అని చెప్పింది. అందువల్లే పోలీసు వచ్చి విచారిస్తున్నాడు. ఇలాగోలా పోలీస్ కు సర్ది చెప్పి వీళ్ళు వీరి యొక్క స్పాట్ కు వెళ్లారు. అప్పుడు ఆ బక్కోను చూసిన బాసు హీరో ఆ బక్కోను చూస్తూ మనం చేయబోయేది ఏం పని, నువ్వేమో ఏదో టూర్ కు వెళ్ళినట్లు నీ భార్యను తీసుకువచ్చావేంట్రా అంటున్నారు. మర్యాదగా నీ భార్యను పంపించు, ఈ పనికి వెళ్ళేటప్పుడు ఆమె రావడం కరెక్ట్ కాదురా అంటున్నారు. కానీ అతడు మాత్రం లేదండి, నా భార్య లేకుండా నేను అస్సలు ఉండలేను, ఆమె ఉన్నా పర్వాలేదు, ఏం కాదులేండి అని సర్ది చెప్పాడు. ఇక ఆ రోజు రాత్రి గొయ్యి తవ్వుతున్నారు. ఇంతకు ముందు వర్క్ అంతా కరెక్ట్ గా సాగేది. కానీ ఇప్పుడు చిన్న సమస్య ఎదురైంది. వీళ్ళ వర్క్ 30% అయిపోయింది. ఇక మిగిలి ఉన్నది ఆ బ్యాంకు యొక్క గోడే. కానీ ఈ టైంలో అక్కడ మట్టి ఉంటుంది, అది జారుతోంది. బ్యాంకు యొక్క గోడ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందువల్ల వీరు దానికి డ్రిల్ వేయలేకపోతున్నారు. ప్లాన్ కొంచెం కొలాప్స్ అయినట్లు అయింది. అప్పుడు ఆ బాస్ ఏమంటున్నాడంటే ఇదేదో వర్కౌట్ అవుతుందన్నట్లు నాకు అనిపించట్లేదు. మనం కష్టపడి ఇక్కడ రంధ్రం చేసి బ్యాంకు లోపలికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న లాకర్లను ఎలా ఓపెన్ చేయాలో ఇప్పటి వరకు మనకు ఐడియానే లేదు. వర్కౌట్ అవుతుందో లేదో తెలియని ప్లాన్ కోసం డబ్బు ఖర్చు చేయడం నేను తెలివి తక్కువ వాణ్ణి కాదు. ఈ ప్లాన్ ను ఇంతటితో వదిలేయండి అని చెప్పి ఆ బాసు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంటికి వెళ్లిన హీరో తన గర్ల్ ఫ్రెండ్ ను కలిసి మాట్లాడుతున్నాడు. ఆకాశాన్ని చూస్తూ వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ చెప్పిన ఒక మాట అతన్ని బాగా ఆలోచనల్లో పడేసింది. అప్పుడు ఆమె పైనున్న ఒక స్టార్ ను చూస్తూ మనం చూసేదంతా కూడా ఒకేలాగా ఉండదు అని ఒక పాయింట్ చెప్పేది. అప్పుడు అతడు ఏంటి ఏం చెప్పావు, చూసేదంతా ఒకేలాగా ఉండదా? అదే మాటను మళ్ళీ మళ్ళీ ఆలోచించాడు. ఆ రోజు రాత్రే వేగంగా బాస్ దగ్గరకు వెళ్ళాడు. బాస్ నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. మనం చూసేదంతా కూడా ఒకేలాగా ఉండదు, దాని అర్థం ఏంటో మీకు తెలుసా అన్నాడు. మనం ఇప్పటి వరకు కూడా బ్యాంకు కింద నుంచి రంధ్రం చేసి అలా వెళ్లి బ్యాంకు రాబరీ చేయాలని అనుకున్నాం. కానీ ఆ ప్లాన్ ను అమలు చేస్తే చాలా సమస్యలు ఎదురవుతాయి. బ్యాంకులో మనుషులు లేనప్పుడు నైట్ టైం చూసి మనం లోపలికి వెళ్లి అప్పుడు రాబరీ చేయాల్సి ఉంటుంది. మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ టైం లోపల బ్యాంకులో ఉన్న అన్ని లాకర్లను మనం ఓపెన్ చేయలేము. దీనికి బదులుగా మనం బ్యాంకింగ్ టైం లోనే లోపలికి వెళ్లి పక్కాగా దోపిడీ చేసి కింద రంధ్రం చేసావే ఆ టన్నెల్ గుండా బయటకు వస్తే ఎలా ఉంటుంది అన్నాడు. ఒక విషయం మీరు బాగా ఆలోచించండి. కింద టన్నెల్ తోడిన విషయం మనకు మాత్రమే తెలుసు. ఒకవేళ పోలీసులు వచ్చినా కూడా మిట్ట మధ్యాహ్నం మనం రాబరీ చేస్తుంటే మనం ఎలా తప్పించుకుంటామో తెలియక వాళ్ళు బ్యాంకు బయట మాత్రమే వేచి చూస్తుంటారు. కానీ వాళ్లకు కొంచెం కూడా అనుమానం రాకుండా పైన దోపిడీ చేసి కింది దారి గుండా అంటే టన్నెల్ గుండా తప్పించుకుంటామని చెప్తున్నాడు. ఒకవేళ వాళ్ళు లోపలికి వచ్చి మనల్ని పట్టుకున్నారే అనుకో, మనం క్యాష్ కౌంటర్ లో ఉన్న డబ్బును మాత్రమే కొట్టేస్తున్నామని చెప్పి అప్పుడు శిక్ష అనేది చాలా తక్కువగా పడుతుంది. మీరేమంటారు అని అనగానే ఆహా ప్లాన్ సూపర్ గా ఉంది అన్నాడు. ఇక మరుసటి రోజు నుంచేనే వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. పక్కాగా ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు దోపిడీ చేసే రోజు రానే వచ్చింది. మొదట బ్యాంకు లోపలికి 4 వెళ్లారు. ఇప్పుడు ఈ టీమ్ లో 6 ఉన్నారు. బ్యాంక్ లోపలికి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి పార్కింగ్ గుండా, ఇంకొకటి మెయిన్ డోర్ గుండా. ఈ బ్యాంకు లోపలికి హీరో, పిల్లిగడ్డం, బక్కోడు, బాసు 4 వెళ్లారు. బ్యాంకు లోపలికి వెళ్లిన కాసేపట్లోనే మాస్కులు వేసుకున్నారు. ఇక చేతిలో ఉన్న గన్నును బయటకు తీసి జనాన్ని బెదిరిస్తున్నారు. మర్యాదగా కింద పడుకోండి, ఎవరు లేవకూడదు అన్నారు. ఇక భయపడి అందరూ కింద పడుకున్నారు. బాస్ మాత్రం క్యాష్ కౌంటర్ కు వెళ్లి డబ్బు తీసుకుంటున్నాడు. ఇంకో వైపు కంట్రోల్ రూమ్ లో అంటే సీసీటీవీ కెమెరాల రూమ్ లో ఉన్న సెక్యూరిటీ దొంగలు వచ్చారని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పుడు ఆ బ్యాంకు బయటకు పోలీసులు చాలా మంది వచ్చారు. ఇక ఆ సెక్యూరిటీని చూస్తూ రే పోలీసులకు హాయిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదరా, సరే పోలీసులు కూడా వచ్చారు, మర్యాదగా బయటకు రా, నిన్నేమీ చేయము అని బాస్ అతన్ని పిలిచాడు. కానీ అతడు మాత్రం బయటకు రావడానికి భయపడుతున్నాడు. రే భయపడకురా, నిన్నేం చేయము, రారా అని పిలిచాడు. నిన్ను నేనేం చేయను, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంలో తప్పే లేదు, నెమ్మదిగా రామ్మా, బయటకు రామ్మా అని నైస్ గా పిలిచాడు. బయటకు వచ్చిన తర్వాత అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ను బాస్ లాక్కున్నాడు. ఇదిగో చూడరా, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే లోపల ఇంతమంది దొంగలున్నారు, వాళ్ళ చేతుల్లో గన్నులు కూడా ఉన్నాయన్న విషయాన్ని నువ్వు బయట ఉన్న పోలీసులకు చెప్పాలి. ఇక చెప్తావు కదా అని చెప్పి సెక్యూరిటీని ఈ బాసు బయటకు పంపించాడు. ఇంకోవైపు కింద టన్నెల్ తోడారే, అందులోంచి బండోడు
మాత్రం నెమ్మదిగా బ్యాంకులోకి వస్తున్నాడు. బ్యాంకు లోపల ఓ 4-5 CCTV కెమెరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా జరిగేది 2006లో. ఇక ఆ కెమెరాలను పగలగొట్టారు. ఆ తర్వాత హీరో ఏం చేశాడంటే టన్నెల్ గుండా బండోడు వస్తున్నాడు కదా, అతన్ని పిలవడం కోసం ఏ రూమ్ వరకైతే వాళ్ళు టన్నెల్ తోడారో ఆ రూమ్ లో ఉన్న కబోర్డ్ ను హీరో జరిపాడు. ఎందుకంటే దాని వెనుకే వారు రంధ్రం చేశారు. ఇక అక్కడ ఉన్న రంధ్రం గుండా ఈ బండోడు బయటకు వచ్చాడు. అతడు వచ్చేటప్పుడే ఒక మిషన్ తీసుకొచ్చాడు. బ్యాంకులో సేఫ్టీ లాకర్లు ఉన్నాయే వాటిని బిరగొట్టడానికి. ఈ బండోడు ఏం చేశాడంటే ఈ లాకర్లను ఓపెన్ చేయడం మన వల్ల కాదు, అందువల్ల వాటిని పగలగొట్టాలని ఒక మిషన్ రెడీ చేశాడు. యాక్చువల్ గా అతడు మెకానిక్. వీళ్ళ దగ్గర ఇంకా వేరే మిషన్లు ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగిస్తే ఒక లాకర్ ను పగలగొట్టడానికే 20 నిమిషాల పైన అవుతుంది. కానీ ఈ బండోడు తయారు చేసిన లాకర్ ద్వారా ఒక్కో లాకర్ ను ఒక్కో నిమిషంలోనే ఓపెన్ చేయొచ్చు. వీళ్ళు సుమారుగా 400కు పైగా లాకర్లను ఓపెన్ చేయాలి. అందువల్లే వేగంగా పని పూర్తి కావాలని ఆ బండోడు ఈ మిషన్ రెడీ చేశాడు. ఇక హీరో ఆ బండోడు ఇద్దరు కలిసి ఆ లాకర్లను పగలగొట్టి అందులో ఉన్న విలువైన వస్తువులను బయటకు తీస్తున్నారు. ఇంకోవైపు బ్యాంకు బయట పోలీసులు, మిలిటరీ వాళ్ళు, జనం అని చాలా మంది వచ్చారు. సెక్యూరిటీ దగ్గర నుంచేని ఈ బాసు ఫోన్ తీసుకున్నాడు కదా, దానికి బయట ఉన్న పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. ఏయ్యా మీ డిమాండ్స్ ఏంటి, ఏదున్నా కూడా నాకు చెప్పండి అంటున్నాడు. అప్పుడు ఏం మాట్లాడాలా అని బాస్ ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు సీన్ కట్ చేసి చిన్నదిగా ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. బ్యాంకు రాబరీ చేసేటప్పుడు ఆ దొంగల్లో ఒకరితో పోలీసు వాళ్ళు మాట్లాడతారనేది హీరోకు బాగా తెలుసు. అందువల్ల రాబరీ చేయడానికి ముందే ఒక బుక్ తీసి బాస్ చేతికి ఇచ్చాడు. ఇంతకు ముందు బ్యాంకు రాబరీ చేసి తన అనుభవాలను ఒక దొంగ బుక్ లాగా రాశాడు. ఆ బుక్ నే బాస్ కి ఇచ్చాడు. ఇదిగో చూడండి, ఈ బుక్ ను 1 కాదు 4-5 సార్లు చదవండి. మన గ్రూప్ లో ఉన్న ఎవరో ఒకరితో పోలీసులు తప్పకుండా మాట్లాడతారు. మేము లోపల లాకర్లన్నీ పగలగొడతాం కదా, ఆ లాకర్లన్నీ పగలగొట్టి మా పని పూర్తి చేసేంత వరకు మీరు పోలీసులను మేనేజ్ చేయాలి. వాళ్ళను ఎప్పటికప్పుడు డైవర్ట్ చేస్తూ వాళ్ళు లోపలకు రాకుండా చూసుకోవాలి. అదే మీ పని అని హీరో చెప్పాడు. ఈ బాస్ కూడా ఆ బుక్ ను ఎన్నో సార్లు చదివాడు. అందువల్ల ఈ చీఫ్ కు డిమ్కి ఇవ్వడం ఈ బాస్ కు సర్వసాధారణమైన విషయం. అప్పుడు బాస్ ఏమంటున్నాడంటే, ఏమండి నేను దోపిడీ చేయాలన్న ఉద్దేశంతో లోపల వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలో నేను ఇంకా డిసైడ్ కాలేదు. మొదట నాతో మాట్లాడేది ఎవరు, కాస్త ముందుకు రండి అని చెప్పి అద్దం గుండా చూస్తూ అన్నాడు. అప్పుడు ఆ చీఫ్ ముందుకు వచ్చాడు. ఓ మీరేనా, సరే ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఐడియా లేదు, నాకు ఏదైనా ఐడియా కలిగినప్పుడు మీకు కాల్ చేసి చెప్తానులేండి అన్నాడు. సరేనా అంటూ ఫోన్ కట్ చేశాడు. వీళ్ళు బందీలుగా ఆ బ్యాంకులో ఒక 30-40 మందిని పట్టుకున్నారు. వాళ్ళలో ఒకడు మాత్రం నేను బాత్రూమ్ కు వెళ్ళాలి అని టార్చర్ చేస్తున్నాడు. అప్పుడు అతన్ని పక్కకు పిలిచిన బాసు, ఒరే నీ టార్చర్ ను నేను తట్టుకోలేకపోతున్నాను రా, ముందు నువ్వు పైకి లే అని అన్నాడు. ఆ తర్వాత చీఫ్ కు కాల్ చేసిన బాసు, ఇదిగో చూడండి సార్, మీ మాటలు నాకు చాలా బాగా నచ్చాయి సార్, అందువల్ల మీకోసం ఒక వ్యక్తిని నేను బయటకు పంపిస్తున్నా అని చెప్పాడు. ఇక అందరినీ ఇలా పంపిస్తానని మాత్రం అనుకోకండి అని అన్నాడు. ఇక బయటకు వచ్చాడే, అతని దగ్గరికి వెళ్ళిన చీఫ్ ఏమైనా వివరాలు తెలుసుకుందామని ప్రయత్నించాడు. కానీ అతడు మాత్రం ప్యాంటులోనే ఒంటికిపోయాడు. బిడ్డ మస్తుగా జడుచుకున్నాడు. ఇంకోవైపు లాకర్లు పగలగొడుతూ హీరో లోపల ఉన్న డబ్బు నగలు తీసేసుకుంటున్నాడు. బ్యాంక్ లో కొంతమందిని వీళ్ళు బందీలుగా పట్టుకున్నారు కదా, వారందరి నుంచి ఫోన్లు తీసి ఒక చోట పెట్టారు. ఆ ఫోన్లలో ఒక్కటి మాత్రం ఎప్పుడు చూడు రింగ్ అవుతూనే ఉంది. తరచుగా ఎవరో కాల్ చేస్తున్నారు. అప్పుడు పిల్లిగడ్డం ఆ ఫోన్ ఎత్తాడు. ఈ ఫోన్ ఎవరిది, ఏంటి మ్యాటర్, కంటిన్యూగా ఫోన్ వస్తూనే ఉంది అని అడిగాడు. అప్పుడు ఒక బామ్మ, ఆ ఫోన్ నాదేనయ్యా, ఈ రోజు నా బర్త్డే, నాకు విషెస్ చెప్పడానికే ఫోన్లు వస్తున్నాయేమో అని అంది. అప్పుడు వాళ్ళంతా, ఏంటి బామ్మ ఈ రోజు మీ పుట్టినరోజా, అయితే మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అన్నారు. ఇక ఆ బాసు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. అప్పుడు స్నైపర్ టీం అద్దం గుండా లోపల ఏం జరుగుతోంది అని వాచ్ చేస్తున్నారు. వాళ్ళు లోపల చూసిందంతా ఆ చీఫ్ కు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సార్ వీళ్ళు అసలు రాబరీ చేయడానికి వచ్చారా లేక ఎంజాయ్ చేయడానికి వచ్చారా, లోపల బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు సార్, మాకేమీ అర్థం కావట్లేదు అని అన్నారు. అప్పుడు ఆ చీఫ్ ఆలోచనలో పడ్డాడు. ఇక పార్టీ అయిపోయిన తర్వాత ఆ బాసు ఆమెతో ఏమంటున్నాడంటే, బామ్మ ఈ రోజు మీ పుట్టినరోజు కదా, మీరు ఇక్కడ ఉండి ఇబ్బంది పడకూడదు, మీరు బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళిన తర్వాత లోపల ఉన్న 4 దొంగలు కూడా చాలా చాలా మంచి వాళ్ళని చెప్పాలి, సరేనా, టైం కు తినండి, ఈ రోజు మాత్రం బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పి ఆమెను బయటకు పంపించారు. ఆ తర్వాత చీఫ్ కాల్ చేసిన బాస్, చూసారా సార్ మేము ఎంత
మంచి వాళ్ళమో మీరు అడగక ముందే మేము బందీలను బయటకు పంపిస్తున్నాం. దీన్ని బట్టే మీకు అర్థమై ఉండాలి మేము ఎంత మంచి వాళ్ళమో అన్నాడు. అప్పుడు ఆ చీఫ్ ఏయ్యా ఎంతసేపు అని ఇలాగే కంటిన్యూ అవుతుంటుంది, దీనికంటూ ఒక ఎండింగ్ ఉండాలి కదా, దయచేసి మీరు సరెండర్ కండి, మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేను చూసుకుంటా అని చీఫ్ అన్నాడు. సరే సార్ మాకు కూడా సరెండర్ కావాలనే అనిపిస్తోంది, కానీ మీరు చెప్పడం వల్ల మేము సరెండర్ కాము. మీకంటే పై అధికారి వచ్చి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రాణహాని లేదు అని మాకు హామీ ఇవ్వాలి, అప్పుడే మేము సరెండర్ అవుతామని ఈ బాస్ చెప్పాడు. ఇదే టైంలో వీళ్ళ రాబరీలో చిన్న సమస్య ఎదురైంది. బండోడు హీరో మిషన్ తో లాకర్లను ఓపెన్ చేస్తున్నారు కదా, కానీ ఆ మిషన్ ఓవర్ హీట్ కావడం వల్ల అది ఇప్పుడు పనిచేయట్లేదు. దాన్ని కూల్ చేసి ఆ తర్వాత లాకర్లను పగలగొట్టడానికి కాస్త టైం పడుతుంది. అందువల్ల హీరో ఆ బాస్ కు కాల్ చేసి లాకర్లను పగలగొట్టడానికి ఇంకా టైం పడుతుంది, నువ్వు ఎలాగైనా చేసి పోలీసులను డైవర్ట్ చేయి, మనకి ఇంకా టైం కావాలి అని చెప్పాడు. యాక్చువల్ గా ఈ పాటికే వీళ్ళు లాకర్లను ఓపెన్ చేసి అంతా కుల్లగొట్టి ఉండాలి. మిషన్ వర్క్ కాకపోవడం వల్ల ఆ లాకర్లను ఇప్పుడు పగలగొట్టలేకపోతున్నారు. మళ్ళీ కాస్త టైం కావాలి కదా, అందువల్ల అప్పుడే పోలీసులు లోపలికి రాకుండా వాళ్ళని కాస్త బుజ్జగించాలని ఈ బాస్ అనుకున్నాడు. ఇదే టైంలో ఆ చీఫ్ బాస్ కు కాల్ చేసి ఏయ్యా నువ్వు అడిగిన మా చీఫ్ వచ్చాడయ్యా, ఇప్పుడు సరెండర్ అవుతారా అని అడిగాడు. సరే ఇప్పుడు డీజీపీ వచ్చాడు కదా, ఇంతకీ ఆయన పేరేంటి అని బాస్ అడిగాడు. అప్పుడు ఆ డీజీపీ తన పేరు చెప్పాడు. ఆ మాట వినగానే అయ్యో నువ్వా, నువ్వుంటే నేను చచ్చినా సరెండర్ కానే కాను, ఇంతకు ముందు నేను రాబరీ చేసేటప్పుడు బయటకు రా, నీకు నా వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పావు, అరే మనసారే కదా అని నేను బయటకు వచ్చాను, ఆ తర్వాత నాకు చుక్కలు చూపించావు కదా, నువ్వుంటే నేను రానయ్యో అని బాసు ఊరికే కథ చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే ఆ చీఫ్ తో ఇదిగో చూడండి ఆ డీజీపీ ఉంటే నేను అసలు రానే రాను, మొదట మీరు నా లాయర్ తో మాట్లాడండి, లాయర్ తో మాట్లాడి అతన్ని మొదట రప్పించండి, అతనితో మాట్లాడి ఆ తర్వాత నేను బయటకు వస్తా అన్నాడు. ఇక బందీలుగా పట్టుకున్న వాళ్ళలో ఒక నెంబర్ తీసి ఇదే లాయర్ నెంబర్ అని చెప్పాడు. ఇక ఈ పోలీసులు అదే లాయర్ నెంబర్ అనుకుని వాళ్ళు కాల్ చేశారు. ఇంకోవైపు మిషన్ తీసి మళ్ళీ లాకర్లను పగలగొట్టడం స్టార్ట్ చేశారు. లాకర్లలో ఉన్న డబ్బునంతా హీరో తీసుకుంటున్నాడు. ఇంకోవైపు ఈ బాసు లాయర్ నెంబర్ అని ఒక నెంబర్ ఇచ్చాడే, దానికి పోలీసులు కాల్ చేశారు, కానీ అది బాసు యొక్క పక్కనే ఉన్న నంబరు. అప్పుడు ఫోన్ తీసిన బాసు లాయర్ మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు. ఏంటి విషయం ఏంటో చెప్పండి అని బాస్ అడిగాడు. అప్పుడు జరిగిన విషయం అంతా డీజీపీ చెప్పాడు. సార్ నేను చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నాను, మీరేమో నన్ను ఒకవైపు రమ్మని అంటున్నారు, సరే సరే మీరు ఇంతగా బతిమిలాడుతున్నారు కాబట్టి నేను తప్పకుండా వస్తానని బాస్ మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. ఇక పోలీసులు ఏమనుకుంటున్నారంటే లాయర్ ఇక్కడికి వస్తున్నాడని అనుకుంటున్నారు. ఈ దొంగలు ఏం చేస్తున్నారా, తప్పించుకోవడానికి ఏదైనా ప్లాన్ వేస్తున్నారా అని జాగ్రత్తగా గమనిస్తున్నారు. టైం దొరకాలన్న ఉద్దేశంతోనే బాస్ ప్లాన్ వేసుకుని ఇదంతా చేశాడు. వీళ్ళిలా ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు, కానీ మిషన్ కు వీళ్ళ ప్లాన్ తెలియదు కదా, అది అప్పుడప్పుడు చెడిపోతోంది. ఇంకా వీళ్ళు గాని టైం లేట్ చేశారనుకో పోలీసులు లోపల చొరబడతారు, అప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. అందువల్ల ఇప్పటి వరకు దొంగిలించిన డబ్బును తీసుకుని పారిపోదామని అనుకున్నారు. ఇక 5గురిలో 4 తప్పించుకుని పోయే ప్రాసెస్ చేస్తున్నారు. ఇక బందీలుగా ఉన్నారే ఆ చోట బాస్ మాత్రం ఉన్నాడు. అప్పుడు బాసు చీఫ్ కు కాల్ చేసి ఏమండి లాయర్ ను రమ్మని చెప్పాను కదా, వచ్చారా లేదా అని అడిగాడు. అప్పుడు ఆ చీఫ్ ఇంకో పోలీసును చూస్తూ రే నువ్వు వెంటనే లాయర్ నంబర్ కు కాల్ చేయరా అన్నాడు. ఇప్పుడు ఇతడు కాల్ చేయబోయే ఆ నంబర్ ఎక్కడ ఉంది, ఫోన్ లో మాట్లాడుతున్న బాస్ పక్కనే ఉంది. ఆ పోలీసు కాల్ చేయగానే పక్కనే ఉన్న ఆ మొబైల్ రింగ్ అయింది. ఆ రింగ్ అవుతున్న శబ్దం బాస్ తో మాట్లాడుతున్న ఈ చీఫ్ కు కరెక్ట్ గా వినిపించింది. ఏంటి ఇతడు ఫోన్ చేసినప్పుడల్లా ఈ రింగ్ నాకు వినిపిస్తోంది, ఒకవేళ వీళ్ళు ఏదైనా గోల్మాల్ చేస్తున్నారా అని చీఫ్ కు సందేహం కలిగింది. ఇతడు ఆలోచిస్తున్న క్రమంలోనే బాసు ఫోన్ కట్ చేశాడు. ఇక ఈ గ్యాప్ లో వీళ్ళు కొట్టేసిన డబ్బునంతా ఆ టన్నెల్ గుండా పంపిస్తున్నారు. ఇప్పుడు 3 తప్పించుకున్నారు. ఇప్పుడు బ్యాంకు లోపల బాసు హీరో ఇద్దరు మాత్రమే ఉన్నారు. కొంచెం సేపట్లోనే బయట ఉన్న చీఫ్ బాసు యొక్క మొబైల్ కు కాల్ చేశాడు. అప్పుడు ఆ మొబైల్ నాట్ రీచబుల్ అని వస్తోంది. ఇంతసేపు రింగ్ వెళ్ళింది, ఇప్పుడేంట్రా నాట్ రీచబుల్ అని వస్తోంది అని చీఫ్ ఆశ్చర్యపోయాడు. ఇలా ఆలోచిస్తున్న చీఫ్ బ్యాంకు బయట ఉన్న డ్రైనేజీని చూశాడు. ఒకవేళ దీని గుండా వీళ్ళు తప్పించుకునే ఛాన్స్ ఏమైనా ఉందా అనుకున్నాడు. ఒకవేళ మనమే తప్పు యాంగిల్లో ఆలోచిస్తున్నామా అని అతనికి ఆలోచన కలిగింది. ఇంకోవైపు బ్యాంకులో ఉన్న హీరో వీళ్ళు కొల్లగొట్టిన ఆ సేఫ్టీ లాకర్ల ముందు ఒక కచ్చిప్ తీసి నీట్ గా పరిచాడు. ఇక ఆ క్లాత్ పైన వీళ్ళు బ్యాంకు లోపలికి వచ్చేటప్పుడు తుపాకులు తీసుకొచ్చారే, ఇక
ఆ గన్నులన్నిటిని వాటిపై పరిచాడు, ఏదో పూజ చేస్తున్నట్లు. సీన్ కట్ చేసి మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. రాబరీ జరగడానికి ముందే హీరో టీమ్ మెంబర్స్ అందరినీ పిలిచి మాట్లాడాడు. ఇదిగో చూడండి, మనం బ్యాంకు లోపలికి తీసుకెళ్లేది కేవలం బొమ్మ తుపాకులు. ఒకవేళ మనం బ్యాంకులో రాబరీ చేస్తున్న క్రమంలోనే పోలీసులు వచ్చి పట్టుకున్నారనుకోండి, వీళ్ళ దగ్గర బొమ్మ తుపాకులే ఉన్నాయి. అందువల్ల ఎవరిని హింసించడానికో బాధించడానికో ఒరిజినల్ తుపాకులు తీసుకురాలేదని చెప్పి మనకు తక్కువ శిక్ష పడుతుంది. అదే ఉద్దేశంతో బొమ్మ తుపాకులు తీసుకొచ్చారు. కానీ వీళ్ళు తీసుకొచ్చింది బొమ్మ తుపాకులే అనే విషయం పోలీసులకు కూడా తెలియాలి కదా. అందువల్లే హీరో వీళ్ళు తీసుకొచ్చిన గన్నులన్నిటినీ అక్కడ పేర్చాడు. ఆ తర్వాత పోలీసులు చదవాలని చెప్పి ఒక నోట్ కూడా రాసి అక్కడ అతికించాడు. ఇక హీరో బాస్ ఆ టన్నెల్ గుండా తప్పించుకోవడానికి సిద్ధమయ్యారు. అప్పుడు బందీలుగా ఉన్న వాళ్ళంతా ఏంట్రా చాలా సేపటి నుంచి ఎవరూ కనిపించలేదే అనుకుంటున్నారు. ఇక వాళ్ళ మొబైల్ ఫోన్లు తీసుకుని వాళ్ళ బంధువులకు ఫ్రెండ్స్ కు కాల్ చేశారు. అప్పుడు ఆ ఫ్రెండ్స్ బంధువులంతా వచ్చి బ్యాంకు బయట నిలబడ్డారు. ఏంట్రా లోపల ఉన్న వాళ్ళంతా సేఫ్ గా ఉన్నట్లు బయట ఉన్న వాళ్ళకు చెబుతున్నారే అని చీఫ్ అనుకుంటున్నాడు. అలాగైతే వీళ్ళు తప్పకుండా టన్నెల్ గుండానే తప్పించుకున్నారని ఆ చీఫ్ అర్థం చేసుకున్నాడు. ఇక ఒక టీం ని ఆ టన్నెల్ గుండా తప్పించుకుంటున్నారేమో చెక్ చేయండి అన్నాడు. ఆ తర్వాత ఈ చీఫ్ ఒక 50 మందిని తీసుకుని ఆ బ్యాంకు లోపలికి వెళ్తున్నాడు. ఇక ఆ బాసు హీరో వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు రంధ్రం చేసుకుంటూ లోపలికి వచ్చారు కదా, ఆ రంధ్రం చేసినప్పుడు మట్టి అంతా బ్యాంకు లోపల పడింది. ఆ మట్టిని కూడా బాసు క్లియర్ చేశాడు. ఆ తర్వాత బాసు హీరో ఆ టన్నెల్ లోపలికి వెళ్ళిపోయారు. ఆ రంధ్రాన్ని మూసేలా ఒక అల్మారాను అడ్డుగా పెట్టారు. ఆ తర్వాతే చీఫ్ ఆ రూమ్ లోకి వచ్చారు. మట్టి కింద పడిందని బాస్ ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకాస్త మట్టి ఉండింది. దాన్ని చీఫ్ గమనించాడు. ఈ మట్టిని చూడగానే చీఫ్ కు డౌట్ వచ్చింది. అప్పుడు అల్మారాను జరిపి చూశాడు. వాళ్ళు వేసిన రంధ్రం కనిపించింది. ఇంకోవైపు వీళ్ళంతా ఆల్రెడీ డబ్బును బంగారాన్ని తీసుకున్నారు కదా, దాన్ని బోట్ లో వేసుకుని ఆ టన్నెల్ గుండా తప్పించుకుంటున్నారు. ఆ డ్రైనేజీ నీటిలోనే బోటును నడుపుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు ఒక ఎండ్ లో వెళ్తున్నారు. ఆపోజిట్ ఎండ్ లోనే పోలీసులు వస్తున్నారు. అంటే వీళ్ళు మొదట ఉంటే వాళ్ళు చివర ఉన్నారన్నమాట. హీరో యొక్క ప్లాన్ వాళ్ళకు తెలియకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు వీళ్ళను పట్టుకోలేని పరిస్థితి ఎదురైంది. బోటును నడుపుకుంటూ వీళ్ళు టార్గెట్ పాయింట్ ను రీచ్ అయ్యారు. అక్కడ ఒక మ్యాన్ హోల్ ఉంది. మ్యాన్ హోల్ పైన వీళ్ళ పాత వ్యాన్ రెడీగా ఉంది. వ్యాన్ లోపల రంధ్రం ఉంది. కరెక్ట్ గా ఆ రంధ్రం గుండా వీళ్ళు తీసుకొచ్చిన వస్తువులన్నింటినీ పైకి ఎక్కించారు. చివరకు బోట్ లో ఉన్న 5గురు కూడా ఆ వ్యాన్ లోకి ఎక్కారు. ఇక అంతా అయిపోయిన తర్వాతే పోలీస్ చీఫ్ అతని టీం అక్కడికి వచ్చారు. ఇక దొంగలను కనిపెట్టడం అనేది వీళ్ళ వల్ల కాని పని. ఇక వీళ్ళంతా వ్యాన్ ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు జూమ్ లో మనకు చూపించారు. వీళ్ళు తప్పించుకునే ప్లేస్ దొంగతనం చేసే ఆ బ్యాంకుకు మధ్య ఎంత దూరం ఉందో తెలుసా? సుమారుగా 17 కిలోమీటర్లు. వాళ్ళు డ్రైనేజీలోనే 17 కిలోమీటర్లు బోట్ లో వచ్చి ఇక్కడ తప్పించుకున్నారు. వీళ్ళు తప్పించుకుని పారిపోయిన తర్వాత బ్యాంకు లో బొమ్మ తుపాకులు పెట్టారు కదా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత హీరో ఒక నోట్ రాసి పెట్టాడు కదా, దాన్ని చదివారు. దాంట్లో హీరో బతిమిలాడుతూ రాశాడు, సార్ ఎవరిని గాయపరచాలన్నది మా ఉద్దేశం కాదు. మేము యూజ్ చేసింది కూడా బొమ్మ తుపాకులే. డబ్బు కొట్టేయాలని వచ్చాము, కొట్టేశాం. కానీ మమ్మల్ని మాత్రం క్షమించండి అని అక్కడ ఒక నోట్ రాసి పెట్టారు. ఇదంతా చూసి పోలీసులు కోపోద్రిక్తులయ్యారు. ఇంకోవైపు ఈ దొంగలు కొట్టేసిన డబ్బునంతా ఒక చోట కుప్పగా పోశారు. ఆ డబ్బును, నగలను, విలువైన వస్తువులను ఈ 6గురు చూస్తూ మేమేదో సాధించినట్లు ఫీల్ అవుతున్నారు. ఇక లైఫ్ సెట్ రా అనుకుంటున్నారు. ఇక కొట్టేసిన దాంట్లో అంతా సమానంగా పంచుకున్నారు. ఈ రాబరీ చేయడానికి పాత వ్యాన్ ఒకటి వాడారు కదా, దాన్ని కాల్ చేశారు. డబ్బును పంచుకున్న తర్వాత ఎవరికి వారు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. విపరీతమైన డబ్బు రావడం వల్ల వాళ్ళ ముఖాల్లో ఎంత సంతోషం వచ్చిందో అదే లెవెల్లో పొగరు కూడా పెరిగింది. డబ్బు వచ్చిందన్న పొగరుతో ఆ బక్కోడు ఏం చేశాడంటే తన భార్యను వదిలేసి వేరే ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు. ఇది చూసి అతని భార్య తట్టుకోలేకపోయింది. ఎందుకురా ఇలా చేస్తున్నావు అని ఆమె నిలదీసింది. కానీ అతడు తన భార్యను మస్తుగా కొట్టాడు. మరుక్షణమే ఆమె పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి కూర్చుంది. సార్ నా భర్త నన్ను విపరీతంగా కొట్టాడండి. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా? నా భర్తతో పాటు మరో 5గురు కలిసి బ్యాంక్ లో రాబరీ చేశారండి. వాళ్ళు పంచుకున్న తర్వాత నా భర్తకు వచ్చిన ఆ డబ్బు ఇంకా ఇంట్లోనే ఉంది అని చెప్పింది. ఇంతకు ముందే హీరో బాసు అతనికి చిలుకకు చెప్పినట్లు చెప్పారు, ఈ దొంగతనం చేసేటప్పుడు నీ భార్యను తీసుకురాకురా అని. కానీ అతడు మాట విన్నాడా? ఇప్పుడు అతని భార్య వల్లే ఇతడు దొరికిపోయాడు. ఎంతో కష్టపడి ప్లాన్ చేశారు. కానీ సింపుల్ గా ఒక చిన్న గొడవతో
ఆ బక్కోడు భార్య దీన్ని క్లోజ్ చేసింది. మొదటగా బక్కోని అరెస్ట్ చేశారు. ఇక అతని ద్వారా మిగతా వారందరినీ అరెస్ట్ చేశారు. మొత్తంగా 6గురిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇప్పుడు సీన్ కట్ చేసి స్టార్టింగ్ లో సీన్ ను చూపించారు. సినిమా స్టార్టింగ్ లో ఒక సైకియాట్రిక్ డాక్టర్ తో హీరో మాట్లాడుతున్నాడు కదా, ఆ సీన్ నే చూపించారు. హీరోని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇతనికి కౌన్సిలింగ్ చేయడానికి వచ్చిన డాక్టర్ తోనే హీరో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన స్టోరీ అంతా చెప్పిన హీరో రేపు నేను రిలీజ్ కాబోతున్నాను, ఇకపై నేను మంచిగా బతుకుతాను, బాయ్ డాక్టర్ అని చెప్పాడు. మరుసటి రోజే హీరో జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఇక హీరోకు ముందు పికప్ చేసుకోవడానికి బాస్ రెడీగా ఉన్నాడు. ఇతడు మాత్రమే కాదు, మిగతా వాళ్ళంతా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. మరి ఇంతకీ వీళ్ళు ఇంత ఈజీగా ఎలా రిలీజ్ అయ్యారా అని మనకు అనిపిస్తుంటుంది కదా. యాక్చువల్ గా వీళ్ళు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల్లోనే రిలీజ్ అయ్యారు. దీనికి కారణం హీరో యొక్క ప్లానే. లోపలికి వెళ్లి వీరు ఎవరిని ఇంజురీ చేయలేదు. అంతేకాకుండా వీళ్ళు తీసుకెళ్లింది బొమ్మ తుపాకులు. అందువల్లే వీళ్లకు తక్కువ కాలం శిక్ష పడింది. జైలు నుంచి రిలీజ్ అయిన హీరో ఇకపై నేను మంచివాడుగా బతుకుతా అని బాస్ కు చెప్పాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నానయ్యా అని ఆ బాస్ కూడా అన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే సీన్ కట్ చేశారు. ఈ సినిమా రియల్ స్టోరీ కదా, అందువల్ల రియల్ గా జరిగింది చూపిస్తున్నారు. వాస్తవంగా ఆ రాబరీ ఎలా జరిగిందనేది షార్ట్ గా చూపించారు. ఆ రాబరీ జరిగిన తేదీ జనవరి 14, 2006. సినిమాలో చూసినట్లే ఆ రాబరీ జరిగింది. ఆ వ్యాన్ ను కూడా వాళ్ళు కాల్ చేశారు. సినిమాలో 6గురు రాబరీ చేసినట్లు చూపించారు, కానీ ఒరిజినల్ గా రాబరీ చేసింది 5గురు. ఆ 5గురులో ఒకరిని చివరి వరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ లో ఒకతడు చనిపోయాడు. అతని గుర్తులను బట్టి ఇంతకు ముందు రాబరీ చేసిన వాళ్ళలో ఇతడు కూడా ఒక్కడని గుర్తుపట్టారు. కానీ మిగతా 4గురిని మాత్రం అరెస్ట్ చేశారు. సినిమాలో చెప్పుకున్నట్లు భార్య వల్ల వాళ్ళు దొరకలేదు. ఇంతకు ముందు క్రిమినల్ హిస్టరీ చెక్ చేశారు. ఆ క్రిమినల్ హిస్టరీ, ఇప్పుడు రాబరీ జరిగిన విధానం, వీటన్నిటిని మ్యాచ్ చేసి వాళ్ళను కనిపెట్టారు. ఒకరికి 1.5 సంవత్సరం, ఇంకొందరికి 4 ఏళ్లు, మరికొందరికి 4.5 ఏళ్లు అని శిక్ష పడింది. ఆ 4గురు కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యి ఎక్కడో అక్కడ సంతోషంగా జీవిస్తున్నారని చెప్పారు. పోలీసులు వీళ్ళ కోసం 7 సంవత్సరాలు గాలించారు. ఎంతో మందిని విచారించారు. ఆ తర్వాతే వీళ్ళని కనిపెట్టారు. వాళ్ళు బ్యాంకు నుంచి కొట్టేసింది సుమారుగా 172 మిలియన్లు. మన రూపాయల్లో చెప్పుకుంటే 17.5 కోట్లు. ఇప్పుడే అది అంత పెద్ద అమౌంట్ అంటే 2006లో దాని విలువ ఎంతో ఎక్కువగా ఉంటుంది. అంత డబ్బు కొట్టేసిన తర్వాత ఇక రాజాలాగా బతుకుందామని అనుకున్నారు. కానీ అనుకోకుండా పోలీసులకు చిక్కారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.